నమస్తే. కథ వినండికి స్వాగతం. మనం ఈరోజు సరైన ఎంపిక అనే కథను విందాం. మహేంద్రగిరి పరిపాలకుడు భూపాల్ వర్మకు చిత్రకళ అంటే చాలా ఇష్టం. ఏటా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించేవాడు. ప్రకృతి సోయగం అనే అంశం మీద చిత్రకారులు చిత్రాలు గీయాలని ఓ ఏడాది పోటీ నిర్వహించాడు. గెలిచిన వారికి 1000 వరహాలు కానుకగా ఇస్తానని ప్రకటించాడు. వందల సంఖ్యలో చిత్రకారులు పోటీ పడ్డారు. వీరిలో 90 ఏళ్ల సింహాచలం, 25 ఏళ్ల గోపాలుడు గీసిన చిత్రాలు దేనికవే సాటిగా ఉన్నాయి. కానీ కొన్ని అంశాల్లో సింహాచలం గీసిన చిత్రమే మేటిగా ఉంది. న్యాయ నిర్ణేతల్లో ఎక్కువ మంది సింహాచలమే విజేత అనగా, కొద్దిమంది గోపాలుడికి ఆ అర్హత ఉందన్నారు. మంత్రి ఈ సమస్యను రాజు దృష్టికి తీసుకువెళ్ళాడు. ఓ 2 రోజుల తర్వాత విజేతను ప్రకటిస్తా అని చెప్పి రాజు ఆ రోజుకు సభను ముగించాడు. చిత్రకళలో చేయి తిరిగిన సింహాచలమే విజేతగా నిలవడం ఖాయం అని అందరూ అనుకున్నారు. 2 రోజుల తర్వాత తిరిగి సభ ప్రారంభమైంది. అప్పుడు రాజు సింహాచలాన్ని సాల్వాతో సత్కరించాడు. అందరూ చప్పట్లు కొట్టారు. ఇంతలో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ రాజు గోపాలుడినే విజేతగా నిర్ణయించి వరహాల మూట అందించాడు. అప్పటితో సభ ముగిసింది. ప్రభు, సింహాచలం గీసిన చిత్రమే బాగుంది కదా, మరి మీరెందుకు ఆ గోపాలుని విజేతగా ఎంపిక చేశారు అని మంత్రి అడిగాడు. మంత్రివర్య, నేను గోపాలుడి గురించి వాకప్ చేయించాను. అతడు చాలా పేదవాడు. గోపాలుడికి మనం ఇప్పుడు చేయూత ఇవ్వాలి. పైగా సింహాచలం ఇక ఎంతో కాలం చిత్రాలు గీయలేడు. చిత్రకళలో తలపండిన సింహాచలంతో నువ్వా నైనా అన్నట్లుగా పోటీపడిన గోపాలుడు అనంతకాలంలోనే ఆయన స్థానాన్ని ఖచ్చితంగా భర్తీ చేస్తాడు అని రాజు చెప్పాడు. భూపాలవర్మ ఊహించినట్లుగానే చాలా తక్కువ సమయంలోనే గోపాలుడు తన చిత్రకళతో మహేంద్రగిరి రాజ్యం పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగేలా చేశాడు. కథ సమాప్తం.